ఎస్ మనతో పాటు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఫోన్ ఇన్లో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే రెడ్డన్న గారు చెప్పండి, నార్మల్గా అంటే ఇలాంటి బెయిల్ పైన విడుదలైన వాళ్ళు చాలా వరకు కూడా పోలీస్ స్టేషన్లలో ఉన్న తర్వాత మార్పులు వస్తాయి అని చెప్పి అనుకుంటుంటారు. కానీ అదే జైళ్లలో వచ్చిన వాళ్లకు మార్పులు రాకపోగా ఇలాంటి అమానుష ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా పెరుగుతున్నాయి. అంటే వీళ్ళ మెంటల్ సైకాలజీ ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు ఈ దేవాలయ గుడిలో రాజకుమార్ అనేటువంటి వ్యక్తి వాడు పోయిన నెలలో, అంటే మే నెలలో 17వ తారీఖున 15వ తారీఖున 12వ తారీఖున 16వ తారీఖున అమ్మాయిని రేప్ చేసి 17th పోసో యాక్ట్ కింద వాడిని అరెస్ట్ చేస్తే 26 అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే నిన్ననే వాడు బెయిల్లో రిలీజ్ అయిన పోక్సో యాక్ట్ కింద వచ్చిన రాగానే భార్య సరిత అని చంపాడు. అయ్యా, భార్య సరిత ఏం చేసింది? ముఖ్యంగా మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తాను. జైళ్లలో సంస్కరిస్తున్నారా అని. నిజంగా సంస్కరణలు జరుగుతాయి, సంస్కారవంతులై బయటకు వచ్చి పశ్చాత్తాపంతో అటువంటి నేరాలు మళ్ళీ పాల్పడకూడదనేటువంటి గొప్ప సదుద్దేశంతోనే ఈ జైళ్ల శాఖను నిర్మించారు. కానీ అది అక్కడ జరగటంలా. జైళ్లలోకి పోయి వచ్చి పిట్ పాకెటర్ జైల్లోకి పోయి వస్తే డెకాయిటర్గా బయటకు వస్తున్నాడు. చిన్న చిన్న దెబ్బలు కొట్టి వీధి రౌడీగా పోయినోడు, వీధిలో ఒక చిన్న రౌడీగా పోయినోడు గ్యాంగ్స్టర్ గా బయటకు వస్తున్నాడు. ఎందుకంటే అక్కడ 4 మర్డర్లు 5 మానభంగాలు చేసినోడితో పరిచయం ఏర్పడుతుంది. ఏమవుతుందిరా, ఈ జడ్జిలు ఈ లాయర్లు ఎవరు ఏం పీకలేరు, పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు. ఎందుకంటే పోలీసులు పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయాలా, కొట్టకుండా తిట్టకుండా వాళ్ళని ఆ ఇంటర్లాగా జైలుకి పంపిస్తారు. ఎందుకంటే కొట్టినా తిట్టి ఏమైనా జరిగినారనుకో మళ్ళీ ఈ హక్కులలో ఆ హక్కులలో వచ్చి వాళ్ళు గొంతు మీద పడతారని వాళ్ళు మనకెందుకు, మన ఉద్యోగం మనము ఉద్యోగ ధర్మంగా చేస్తే సరిపోతుందని వాళ్ళు జైలుకి పంపిస్తే ఆ చిన్న వాళ్ళు పోయి పెద్ద రాకాశపు చిన్న దీనిగా పోయి వాడు పెద్ద డెకాయిటరో రాబరో గ్యాంగ్స్టర్ గానో బయటకు వస్తారు. 4 మర్డర్లు చేసిన ఏముందన్నా, నేను ఆల్రెడీ 4 మర్డర్లు చేసిన 10 సార్లు బెయిల్ వచ్చింది, నన్ను ఈ పోలీసులు ఏం పీకలేరు, ఈ జ్యుడిషియరీ సిస్టమ్ నన్ను ఏమీ పీకలేదు. ఎందుకంటే మన జ్యుడిషియరీ సిస్టమ్ మంచిదే, మన చట్టాలు మంచిదే, కానీ లేట్ అవుతుంది, విపరీతమైన లేట్ అవుతా ఉంది. అందువల్ల ఏమైపోతుంది, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. అందువల్ల మన దేశంలో చట్టాలు పకడ్బందీగా ఉన్నా, జ్యుడిషియరీ మంచిదిగా ఉన్నా చాలిన సంఖ్యలో జ్యుడిషియరీలు లేవు. అదే విధంగానే ఈ అబ్బాయిని వదిలిపెట్టారు. వీడు ఇంత దారుణమైన వ్యవహారం జరిగితే చూడు, భార్య ఏం చేసిందని. ఇప్పుడు వీడు పోక్సో చట్టం కింద వాడు తప్పు చేసినాడు, అమ్మాయిని రేప్ చేసినాడని వాళ్ళమ్మ లక్ష్మి కంప్లైంట్ ఇస్తే పోలీసులు చట్ట ప్రకారం వాడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించినాడు. జైల్లో ఏం కావాలి, అయ్యో నేను చేసింది తప్పు, ఈ విధంగా చేసిండకూడదు అని పశ్చాత్తాపంతో ఇంటికి వచ్చి మామూలు జీవితం గడపాలి. అట్లాంటోడు అక్కడే కక్ష పెంచుకొని అక్కడే ఒక కత్తి కొనుక్కొని ఇంటికి వచ్చి భార్య సరితను చంపాడు. అయ్యా, కూతురుని ఎందుకు చంపాడు? 3 ఏళ్ళ కూతురు రేపు చేయొద్దని అడ్డం పడిందా? పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళ పైన నిరసన తెలపలేదనా? కొడుకు ఏం చేశాడు? 2 ఏళ్ల కొడుకుని ఆయన్ను చంపాడు, భార్యను చంపాడు, 3 ఏళ్ళ కూతురుని చంపాడు, 2 ఏళ్ల కొడుకుని చంపాడు. మళ్ళీ పోయి ఆ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి భర్త, ఆ అమ్మాయి తల్లి లక్ష్మి ఇంట్లో ఉంటే పోయినాడు, ఆమెను చంపాడు. అడ్డం వచ్చినటువంటి వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మని రుక్కమ్మని ఆమెను చంపాడు. చంపి ఈ అమ్మాయిని బలవంతంగా ఊరి బయటికి తీసుకెళ్ళి, ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సింది, ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లి అక్కడ రేప్ చేసి మరీ చంపాడా అని వినపడుతుంది. చూడాలి ఇన్వెస్టిగేషన్ లో ఏమేమి తేలుతుందో అని. ఇట్లాంటి వాళ్ళని అక్కడే నిలబెట్టి ఉరి తీసిన, కండలుగా నరికినా పాపం లేదు. కానీ మన చట్టాలు అందుకు ఒప్పుకోవు. ఎందుకంటే చట్టాలకు లోబడి మనం అన్ని పనులు చేసుకోవాలి. ఎవరన్నా పొరపాటున ఇట్లాంటి వాళ్ళకి ఒళ్ళు మండి ఏదన్నా చేయాలని ఎన్కౌంటర్ పాడో చేస్తే పోలీసుల పైన కేసు పెడతారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు. ఇట్లాంటి వాళ్ళకి డెఫినెట్ గా ఉరి శిక్షే ప్రధానం. కానీ అది పట్టడానికి 20 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది మన దేశంలో. ఎందుకంటే జ్యుడిషియరీ వాళ్ళ దగ్గర ఉన్న సంఖ్యని 10 రెట్లు పెంచాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో దానికి 10 రెట్లు పెంచితే తప్ప
న్యాయం జరగదు ప్రజలకు. ఎందుకంటే ఒకసారి చూడండి, కోర్టుకు వెళ్ళి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం నేను రిజిస్టర్ చేసిన కేసుని 15 ఏళ్ల తర్వాత నేను పోయి కేసులో ఎవిడెన్స్ ఇస్తే నేనేం చెప్పగలుగుతాను? ఒకవేళ వాడు శిక్ష పడిన కంప్లైంట్కి ఏం న్యాయం చేయగలుగుతాను? సో ఆ విధంగా జరుగుతుంది. జడ్జిలంతా మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, కానీ ప్రయోజనం ఏముంది? ప్రతి ఒక్క జ్యుడిషియరీలో వేల సంఖ్యలో పెండింగ్ కేసెస్ ఉన్నాయి. ఆ విధంగా లేట్ అయిపోతా ఉంది. ఇట్లాంటి వాళ్ళని డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా ఛార్జ్ షీట్ వేయాలా, కేసు ఇన్వెస్టిగేట్ చేయాలా, స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ చేయాలా. ఇట్లాంటి వాళ్ళకి తగిన శిక్ష ఒక 6 నెలల్లోనో 5 నెలల్లోనో ఉరి శిక్షో ఇంకో శిక్షో వేస్తే మిగతా వాళ్ళు ఎవడన్నా ఇట్లాంటి పని చేసే వాళ్ళకి కొంచెం అబ్బో మొన్న 6 నెలల క్రితం వాడు ఇట్లా చేశాడు, వానికి ఇవాళ ఉరి శిక్ష వచ్చింది. కానీ ఇంకో టెస్ట్ ఉంది. ఇక్కడ వాళ్ళ అమ్మ నాయనకు ఫోన్ చేసి నా భార్యను చంపాను, నా కూతుర్ని చంపాను, నా కొడుకుని చంపాను, ఆ లక్ష్మి నా మీద కంప్లైంట్ ఇచ్చింది కదా పోక్సో చట్టం కింద, ఆమెను చంపాను, అడ్డం వచ్చిన వాళ్ళ అమ్మమ్మని చంపాను, తీరా ఈ అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేసి మరీ చంపాను, ఇంకా నేను బ్రతికి ప్రయోజనం లేదు, పోలీసులు మళ్ళీ నన్ను పట్టుకుంటారో చేస్తారో ఏదో అని వాడు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను అని వాళ్ళ అమ్మ నాయనకి చెప్పాడంట. కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉంది. డెఫినెట్ గా వాడు ఆత్మహత్య చేసుకొని ఉన్నాడా లేకపోతే చేసుకుంటాడా చూడాలా, ఇన్వెస్టిగేషన్ లో తేల్తాయి. డెఫినెట్ గా ఇటువంటి వారికి ఇమ్మీడియట్ గా ఏమి చేసినా తప్పు లేదనేటువంటిది నా భావన. సార్, అంటే ఇప్పుడు ఇలాంటి అంటే పోక్సో కేసులు పెట్టిన తర్వాత ఏదో వాళ్ళకు అన్యాయం జరిగింది అని చెప్పి పోక్సో కేసులు పెడుతున్నారు. పోక్సో కేసులు పెట్టిన వాళ్ళందరికీ ఇలా 1 నెల 2 నెలల్లోనే బెయిల్ వస్తే, పోక్సో కేసు పెట్టిన ప్రతి ఒక్కరిని ఇలాగే చంపుకుంటూ పోతే రేపు వాళ్ళు కూడా కేసులు పెట్టాలంటే అభద్రతా భావం వస్తుంది కదా. అయ్యో కేసు పెడితే మళ్ళీ మా ప్రాణాలకే ముప్పు అనేది. ఇలాగ పోలీస్ వ్యవస్థ కానీ ఇటు మన న్యాయ వ్యవస్థ కానీ దీనిపైన కఠినంగా ఉండి నిజంగానే పోక్సో కేసులో వాడు ఇన్వాల్వ్మెంట్ ఉండి వాడు చేశాడు అని చెప్పి తేలితే కనుక వాళ్ళని ఎందుకు బెయిల్ల పైన వదులుతున్నారు? ఒకటి ఇప్పుడు ఏమైపోతుందంటే మనం ఎవరిని ఇప్పుడు మన దగ్గర ఉండేవాళ్ళు అడ్వకేట్ ఏం చెప్తారంటే, అయ్యో వాడు ముట్టుకోనే లేదు, పోలీసులు ఛార్జ్ షీట్ లో ఈ లొసుగులు ఉన్నాయి, వాడిని ముట్టుకోకపోయినా పోక్సో యాక్ట్ అన్నాడు అని చెప్తారు కదా. చెప్పి మా వాడు శుద్ధపప్పు, బయటకు వస్తే మీరు చెప్పినట్టే నడుచుకుంటాడు, ఊరు బయటకు పోడు, ఇంట్లో నుంచి కదలడు, ఈ కండిషన్లు అన్ని చెప్తారు కదా అడ్వకేట్లు. అయ్యో పాపం ఇంకో మాట చెప్తుంటారు అక్కడ కోర్టులో, 3 ఏళ్ల కూతురు ఉందండి పాపం, పెళ్ళామే ఆరోగ్యం సరలేదు, 2 ఏళ్ల కొడుకున్నాడు, వీడి తప్ప వాళ్ళకి దిక్కు లేదు, ఇప్పటికే వాళ్ళు అన్నం లేక పస్తున్నారు, ఈ మాటలన్నీ చెప్తుంటారు. వాళ్ళు జ్యుడిషియరీ వాళ్ళు కూడా పాపం ఏదో తప్పు చేశాళ్లే, బాగుపడతాడు, జైళ్లలో సంస్కరించబడతాడు, ఇంతవరకు వాడి పశ్చాత్తాపంతో ఉంటాడు, బయటకు వస్తే భార్య పిల్లల్ని బ్రతికించుకుంటాడు అనే ఉద్దేశంతోనే ఇచ్చినారేమో. కాకపోతే వాడు బెయిల్ వస్తానే రాగానే కత్తి తీసుకొని వచ్చి మొత్తం భార్య ఏం చేసిందని చంపాడండి. ఇది ఆలోచన చేయాలి, ఇన్వెస్టిగేషన్ లో తేల్తాయిలే. పిల్లలు ఏం చేశారు? 2 పిల్లలు, 3 ఏళ్ల పాప, 2 ఏళ్ల కొడుకు ఏం చేశారు? సో కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ అమ్మ, తప్పు చేసింది కాబట్టి కంప్లైంట్ ఇచ్చారు. ఆమెను చంపుతారా? వాళ్ళ అమ్మమ్మ ఏం చేసింది, ముసలామ. సో డెఫినెట్ గా దీంట్లో ఇన్వెస్టిగేషన్ లో తేల్తాయి. ఏది ఏమైనా ఇట్లాంటి వాళ్ళకి ఇమ్మీడియట్ గా కఠిన శిక్ష అవసరం. ఒకవేళ పోలీసులు ఏదైనా వాడు తప్పించుకొని పోలీసులపై తిరగబడి కత్తి తీసుకొని పోలీసు వాళ్ళని కూడా చంపేదానికి వస్తే వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో తమను కాపాడుకోవడం కోసం పొరపాటున కాల్చితే, అమ్మో పోలీసులు కాల్చి చంపారు, కావాలని కాల్చి చంపారని హక్కుల సంఘాలు ఇవన్నీ బయటకు వస్తారు, మళ్ళా పోలీసుల పైన కేసు వేస్తారు. కాబట్టి చూడాల ఇన్వెస్టిగేషన్ లో ఏం జరుగుతుందో ఏమో. అన్ని అయిన తర్వాత వాడు బతికే ఉన్నాడా, వాడు ఆత్మహత్య చేసుకున్నాడా చూడాలి. సార్, అంటే నిజంగా అంటే ఇలాంటి కేసుల్లో వాదించిన అడ్వకేట్లు వాళ్ళ ఫీజుల కోసం వాదిస్తున్నారు, బయటికి తీసుకొస్తున్నారు, కరెక్టే. కానీ ఇప్పుడు ఒక కుటుంబం, ఆ కుటుంబంతో సొంత కుటుంబంతో పాటు ఏదైతే కేసు పెట్టిన కుటుంబం కూడా ఈరోజు పూర్తిగా లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఆ అడ్వకేట్ తీసుకుంటాడా? సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి, అవును చాలా మంచివాడు, చాలా సత్పురుషుడు అని చెప్పి బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు ఒక 2 కుటుంబాలు పూర్తిగా లోకాన్ని విడిచేసిపోయాయి. ఇప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు దీనికి? అసలు సమాజమే తీసుకోవాలి బాధ్యత, సమాజమే తీసుకోవాలి. ఎవరు బాధ్యత తీసుకుంటారు? అడ్వకేట్లు ఏమంటే వాళ్ళకి ఫీజు వస్తే చాలు,
అంటే నేను అడ్వకేట్లు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక మాట అండి, మీరే ఒక మర్డర్ చేసిపోతే ఆయన ఫీజు ఆయన తీసుకొని రెండో రోజు అంటాడు, సార్ వేరే వాడు కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నా అంటే ఏదో ఒకటి చేసి రావయ్యా నేను ఉన్నాళ్ళే చూసుకుంటానే అంటారు కొందరు. అందరూ కాదు, ఒక 10% ఉంటారు, 5% ఉంటారు. ఏం సమాజంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారో అన్ని సమాజాల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఏం చేయగలుగుతాం? మన చట్టంలో లొసుగులు ఉన్నాయి, మన చట్టంలో లోపాలు ఉన్నాయి. ఇప్పుడు జైళ్ళలో సంస్కారవంతులే సంస్కరించబడి బయటకు వస్తారనుకుంటే వాడు జైలుకు పోయి అక్కడే ఏ విధంగా కత్తి తీసుకోవాలి, ఎంత పొడుగు కత్తి తీసుకోవాలి, ఈ కత్తులు ఎక్కడ దొరుకుతాయి అనే విధంగా ఆలోచన చేసి ఇంకో మర్డర్లో ఇంకో మానభంగాలు చేసినోడు పక్కన వాడి పక్కన జైల్లో ఉంటే అన్నా నువ్వు ఎట్లా పొడిస్తే చచ్చిపోయినారని చెప్పి వాడి దగ్గర పాఠాలు నేర్చుకొని బయటకు వచ్చి చంపితే ఎవరేం చేయగలుగుతారు? డెఫినెట్ గా సమాజమే దీనికి సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా ఏమైనా ఇటువంటి కేసుల్లో డెఫినెట్ గా ఇమీడియట్ గా శిక్షలు పడాలి. వీళ్ళకు ఉరిశిక్షే ప్రధానంగా వాళ్ళు బ్రతికి ఉంటే ఇటువంటి వాళ్ళకు ఉరిశిక్షే సరైనదిగా నేను భావిస్తాను. ఇప్పుడంటే పోక్సో కేసులో తను బయటికి వచ్చాడు, ఒక రెండు కుటుంబాలని పూర్తిగా నాశనం చేసేసాడు. ఇలాగే ఎంతో మంది ఉంటారు, అంటే మర్డర్లు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా బెయిల్లపై బయటకు వచ్చిన తర్వాత వాళ్ళపైన నిజంగా పోలీసుల నిఘా ఉంటుందా, లేదంటే బెయిల్ పై వచ్చాడు కాబట్టి వదిలేస్తారా? డెఫినెట్ గా నిఘా ఉంటుంది. మీరు నిఘా డెఫినెట్ గా ఉంటుంది. బ్యాడ్ క్యారెక్టర్స్ పైన అందరిపైన ఉంటుంది. కానీ పోలీసుల సంఖ్య ఇప్పుడు జనాలు పెరిగినారు. మీరు చూడండి, హైదరాబాద్ లో ఒక నెలకి 10,000 మంది నుంచి 15,000 మంది మైగ్రేట్ అవుతున్నారు. అంటే సంవత్సరానికి ఎంత 2 లక్షల మంది అవుతారు. ఆ 2 లక్షల నుంచి 5 లక్షలు అవుతారని అంటున్నారు. సో దీనికి తగ్గట్టుగా పోలీసుల సంఖ్య పెంచాలా? పెంచడం లేదు. అంటే ఇప్పుడున్న సంఖ్యకి 5 రెట్లు కానీ పోలీసులు పెరగారా? జ్యుడిషియరీని అయితే ఎన్ని రెట్లు పెంచాలో. ఎందుకంటే పాపం అనిపిస్తుంది. ఆ కోర్టు దగ్గర పోయి చూస్తే 2 గంటల వరకు కాలు వరకులోనే సరిపోతుంది ఆ జడ్జి గారికి. ఎప్పుడు విచారిస్తారు ఆయన? జ్యుడిషియరీ శాఖలో, జైళ్ల శాఖలో వీళ్ళని డెఫినెట్ గా సంఖ్యను పెంచాలి. జ్యుడిషియరీ అయితే డెఫినెట్ గా ఇప్పుడున్న కోర్టులు 4 గింతలు పెంచితే గాన ఈ కేసుల్ని త్వరితగతిన విచారించరు. విచారించి ప్రజలకి సమాజానికి న్యాయం చేయలేరు. ఎందుకంటే తక్కువ మంది ఉంటే ఏం చేస్తారు? ఒక కేసులో మొన్న ఎప్పుడో నా దగ్గరకు వచ్చాడు, అయ్యా 42 ఏళ్ళు అయింది, 3 సార్లు మేము 3 కోర్టులలో గెలిచాము, డిస్ట్రిక్ట్ కోర్టులో గెలిచితే మళ్ళీ హైకోర్టులో వేసినాం, 42 ఏళ్ళు అయింది, వాడితోనే రాజీ కుదుర్చుకుంటాం సార్, ఇది అయ్యేటప్పటికి పోదు, ఇంకా మళ్ళీ ఇది హైకోర్టు అయిపోతాను సుప్రీంకోర్టుకు పోవాలనేటువంటి బాధపడేవాళ్ళు ఉన్నారు. ఏం చేస్తాం? సివిల్ కేసెస్ అయితే మరీ ఘోరం. 50 ఏళ్ళు, 40 ఏళ్ళు, 30 ఏళ్ళు ఈ విధంగా జరుగుతుంది. ఏమంటే కోర్టుల సంఖ్య తక్కువ ఉంది, కేసులు విపరీతంగా ఉన్నాయి, జ్యుడిషియరీకి ఊపిరి ఆడటం లేదు. వాళ్ళ సంఖ్య పెంచాలా? ఇది ప్రభుత్వాలు చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీస్ శాఖను పెంచాలి, జ్యుడిషియరీ శాఖను పెంచాలి, జైళ్లలో సంస్కరించడానికి కావలసినటువంటి సదుపాయాలు కూడా పెంచాలి. ఉండాలి. జైళ్లలో పెట్టి అన్నం పెట్టి 3 పూట్ల గదిలో బంధిస్తేనే కాదు, సంస్కరణల దిశగా కొంచెం అక్కడ మంచి వాళ్ళతో ఉపన్యాసాలు ఇప్పించడం, ఇట్లా వాళ్ళు ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం. అరే నేను ఒకవేళ వాడు చంపాలనే ఉద్దేశం ఉన్న అమ్మ ఇది తప్పు, ఈ విధంగా చేయకూడదు, నేనేం బాగుపడతాను ఈ విధంగా చేస్తాయని సంస్కరించడానికి జైళ్లలో కొంచెం ఆ విధంగా కూడా చేయాలా. జైళ్ళ సంఖ్యను పెంచాలా. అక్కడ పోయినప్పటి నుంచి కూడా వాడు జైల్లో ఇంకో మర్డర్ చేసేవాడు, ఈయనకంటే ఎక్కువ మానభంగాలు చేసినోడుకో, ఇప్పుడు 10 మానభంగాలు చేసినోడితో పాటు వీడు ఉంటే నువ్వు ఒకటే చేసినావన్నా, నేను 10 చేసినా నన్ను ఎవరు పీకలేదు అంటారు, 7 ఏళ్ళ జైల్లో ఉన్నానంటారు. కాబట్టి జైళ్లలో సంస్కారాలను పెంచాలి, పోలీసుల సంఖ్యను పెంచాలి, జ్యుడిషియరీ శాఖను పెంచితే కొంతవరకు ఇటువంటి. ఎందుకంటే ఇవాళ ఇట్లాంటి వాడు పొరపాటున వాడు చచ్చిపోలేదు అనుకో, వాడు జైల్లో పెడితే 6 నెలల్లోనే వాడికి ఉరిశిక్ష వస్తే మిగతా వాళ్ళు కూడా భయపడతారు. అది జరగటంలా. అది జరిగితే డెఫినెట్ గా సమాజంలో మార్పు వస్తుంది. ఓకే సార్.